రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలుగుదేశం పార్టీ టీడీపీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గురిగుంజగుంట శివప్రసాద్ నాయుడు గుంటాబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీరబల్లి మండలం ఓదివీడు గ్రామం కావలపల్లికి చెందిన కొండూరు సాయికుమార్ రాజ్ తెలిపారు. శనివారం రాయచోటిలోని భానుహరి రెసిడెన్సీ నందు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా సాయికుమార్ రాజు మాట్లాడుతూ వీరబల్లి మండలం నుంచి అందరం అన్ని కులాలను కలుపుకొని పోతూ అందరి సహకారంతో ఐక్యతతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్తామన్నారు. గ్రామంలోని సమస్యలను మా నాయకుడు దృష్టికి తీసుకువెళ్లి గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించుకుంటామని తెలిపారు. మే 13న జరిగే రాజంపేట అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను శాసనసభకు మొట్టమొదటిసారిగా అడుగుపెట్టనిస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడుని సీఎం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చెందేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామన్నారు. మా గ్రామం వీరబల్లి మండలం సమస్యలను మా నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సమస్యలను తీరుస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీ సాధికార సమితి పాలయకరి రాష్ట్ర కన్వీనర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు, గుట్టబాబు, మట్లి గ్రామం బత్తినివారిపల్లె మానస హోటల్ ఓనర్ బత్తిని శ్రీనివాసరెడ్డి, మట్టి వడ్డేపల్లికు చెందిన రావూరు వెంకటరమణ, భూమారపు రామయ్య, రఘురాం రాజు, జయరాం రాజు, నాగరాజు, రెడ్డి శేఖర్ రెడ్డి, మహేంద్రరాజు, సికే రాజు, మాసపేట రఘు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నా నమస్కారం. మీడియా మిత్రులు నా నమస్కారం. ముఖ్యంగా ఓదివీడు గ్రామం వీరబల్లి మండలం కావులపల్లి మండలం నుంచి మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాము. బాలసుబ్రహ్మణ్యం గెలిపించుకొని అత్యధిక మెజారిటీతో శాసనసభ్యులు అడుగుపెట్టిస్తాము. సీఎం చంద్రబాబు కావాలని మేము ప్రార్థిస్తాము. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నా నమస్కారం. మీడియా మిత్రులు నా నమస్కారం. నాది వీరబల్లి మండలం ఓదివీడు గ్రామం కావులపల్లి. తెలియజేయడం ఏమనగా మా మండలం నుంచి మేమందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీకి అందరం సహకరిస్తాము. ఐక్యతతో ముందుకు పార్టీని తీసుకెళ్తాము. మరియు గ్రామంలోని సమస్యలు మా నాయకుడి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలకు పరిష్కారం చేసుకుంటాము. రాబోయే రోజులు రాజంపేట నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం అత్యంత మెజారిటీ గెలిపించుకొని మా నాయకుడిని శాసనసభలో అడుగు పెట్టిస్తాము. చంద్రబాబు నాయుడు సీఎంగా గెలిపించుకుంటాము.